సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. రీసెంట్ గా ఓ ఎన్ఆర్ఐ తెలుగు అమ్మాయి అన్నపూర్ణ సుంకర ఫేస్బుక్ లో తెలుగు సినిమా స్థితిగతులు పరిస్థితులపై బీభత్సంగా మండిపడిపోయింది. ఆమె చేసిన వీడియో ప్రస్తుతం ఫేస్బుక్ లోను ఇతర సోషల్ మీడియా వెబ్సైట్స్ లోను కొంత ఆసక్తికరమైన చర్చకి దారితీసింది. నేను కూడా అందరిలానే ఆ యూట్యూబ్ వీడియో చూసి మామూలుగానే ఊరుకున్నాను. ఎందుకంటే ఇలాంటి వీడియోల వల్ల ఏదో కాసేపు కాలక్షేపమే గానీ ఎటువంటి ఉపయోగం ఉండదన్నదే నా అభిప్రాయం. కానీ ఒక యూట్యూబ్ ఫ్రెండ్ ఆమె వీడియోపై నా రెస్పాన్స్ తెలియచేయాలని ప్రత్యేకంగా అడిగారు, కాబట్టి రెస్పాండ్ అవుతున్నాను. అన్నపూర్ణ శుంకర 12 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడారు. ఆ వీడియో చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఆమె చాలా ఆవేశంగా ఉన్నారు, తెలుగు సినిమాలకు సంబంధించి బోల్డ్ అంతా నిరాశలో ఉన్నారని. ఆమె కాదు, స్టార్లని కాకుండా నిజంగా తెలుగు సినిమాని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఇటువంటి తరహా నిరాశలోనే ఉన్నారు. ఆ నిరాశ మొత్తాన్ని కూడా ఈ వీడియోలో చూపించేస్తూ బోల్డ్ అంతా ఆవేశపడిపోయారు అన్నపూర్ణ. పోతే ఆమె ఆవేశంలో కొంత అర్థం ఉంది, కొంత అవగాహన రాహిత్యం ఉంది. ఇప్పుడు మారాలి, ఇకనైనా తెలుగు సినిమాలు మారాలి అని చెప్పేసి ఆవిడ బాధను వ్యక్తం చేశారు. ఈ విషయానికి సంబంధించి ఓ అంశాన్ని ప్రధానంగా చెప్పాలి. ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రచయిత విజేంద్ర ప్రసాద్ గారు ఓ సంగతిని లేవనెత్తారు. 50 ఏళ్ల క్రితం ఆయన ఎక్కువగా మ్యాగజైన్స్ చదువుతూ ఉండేవాళ్ళంట. సినిమాలకు సంబంధించిన ఆ మ్యాగజైన్స్ లో ఈ సినిమాలు బాగుపడవు, పరిస్థితి చూస్తా ఉంటుంటే సినిమా మూతపడిపోయేటట్టుంది, ఎప్పుడు మూసా సినిమాలే తీస్తున్నారు, విసిగిపోతున్నాం, ఇందులో మార్పు రావాలి అని మాట్లాడుతూ ఉండేవాళ్ళంట. 50 ఏళ్లు గడిచిపోయాయి, ఇప్పుడు కూడా అదే రకమైన కామెంట్లు సినిమాలకు సంబంధించి వినపడతా ఉన్నాయి. అంటే తెలుగు సినిమాల్లో మార్పు రావాలని కోరుకుంటున్న వాళ్ళు 50 ఏళ్ల క్రితం ఉన్నారు, ఆ తర్వాత ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు కోరుకుంటున్న మార్పు ఏదో తెలుగు సినిమాల్లో ఇంకా ఎందుకు రాలేదు? ఎందుకంటే ఆవేశంగా మాట్లాడే వాళ్ళు మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఆవేశం తగ్గించుకుంటే ఆలోచన వస్తుంది, ఆ ఆలోచనని ఆచరణలో పెడితే మార్పు వస్తుంది. ఆవేశంగా అప్పటికప్పుడు ఏదో అనిపించింది మాట్లాడేసి అయిపోయిందని చేతులు దులుక్కుని వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది. నిజంగా మార్పు కోరుకునే వాళ్ళు రావాలి, ఆలోచించాలి, వచ్చి ఏదో చేసి చూపించాలి. అలా ధైర్యం చేసే ఉద్దేశం లేనప్పుడు ఎదురు మాట్లాడకుండా కాంప్రమైజ్ అయ్యి ఉన్న వాటిని చూసి ఊరుకోవాలంతే. నిజంగా తెలుగు సినిమాల్లో ఒక స్తబ్దత ఉంది. ఒకే రకమైన సినిమాల్ని మళ్లీ మళ్లీ తీస్తున్నారు. రకరకాల సినిమాల్ని చూసి ఎంజాయ్ చేసే అవకాశాన్ని తెలుగు ప్రేక్షకులకి కల్పించలేకపోతున్నారు. పోతే ఇదంతా ప్రస్తుతం ఉన్న దర్శకులదే తప్పు అని మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళు తీసి చూపిస్తున్నారు. మీకు నచ్చితే చూస్తారు, నచ్చకపోతే మానేస్తారు. కొత్తగా ఆలోచించే వాళ్ళు కావాలి, కొత్తగా సినిమాలు చేసేవాళ్ళు కావాలి, కొత్తగా అద్భుతాలు చేసేవాళ్ళు కావాలి. పక్కనున్న తమిళనాడులో అదే జరుగుతుంది. మోసా సినిమాలు తీసుకునే వాళ్ళు మోసా సినిమాలు తీసుకుంటున్నారు, మాస్ మసాలా సినిమాలు తీసుకునే వాళ్ళు మాస్ మసాలా సినిమాలు తీసుకుంటున్నారు. ప్రయోగాలు చేసే కొత్త తరం వస్తూనే ఉంది. కబడ్డీ ఆడుకుంటున్నారు, కథలతో ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి యువతరం తెలుగు కూడా అవసరం. ఇలా ఆవేశపడిపోయే యువత కాదు కావాల్సింది, ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసే యువత కావాలి. అలా జరిగినప్పుడే సరికొత్త తెలుగు సినిమాని మనం చూడగలుగుతాం. ఆ మోటివేషన్ రానంత వరకు ఈ మోసా సినిమాల భజన మనకి తప్పదు. అలానే తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ గురించి కూడా ఆవిడ బాగా ఆవేశపడిపోయారు. తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ కి సమున్నత స్థానం ఇవ్వట్లేదు, ప్రాధాన్యత ఇవ్వట్లేదు, రెస్పెక్ట్ లేదు అని చెప్పేసి ఏవేవో మాట్లాడుకుంటూ వచ్చింది. దీనికి సంబంధించి ఈఎంఐకే కాదు, ఇలా సినిమాల్లో హీరోయిన్స్ కి సంబంధించి మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక క్వశ్చన్ వేదలుచుకున్నాను. సినిమాకి సంబంధించి 3 విషయాల్ని మనం ప్రత్యేకంగా గమనించాలి. 1 చేసేవాళ్ళు, 2 చేపించేవాళ్ళు, 3 చూసేవాళ్ళు. చేసేవాళ్ళ అంగీకారంతోనే చూపించేవాళ్ళు కొత్త ఆలోచనల్ని జోడించి అందంగా వాళ్ళని చూసేవాళ్ళ ముందుకు తీసుకొస్తారు. చేసే వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎవరో కూడా ఏమీ చేయలేరు. ఎగ్జాంపుల్ నిత్య మీనన్ ఉంది, అమ్మాయికి ఎక్స్పోజింగ్ చేయడం ఇష్టం లేదు, అలానే ఆమెకు అవకాశాలు ఇవ్వట్లేదా? అలా మిగతా హీరోయిన్లు అందరూ కూడా ఎందుకని బెగపట్టుకుని కూర్చోలేరు, మేము చెయ్యం సినిమాలు ఎలా ఉంటే అని. నిత్య లాంటి హీరోయిన్స్ ఇండియన్ స్క్రీన్ మీద బోల్డ్ మంది ఉన్నారు. ఒకప్పుడు సావిత్రి గారు, జమున గారు, వీళ్ళందరూ ఎక్స్పోజింగ్ చేశారా? వాళ్ళందరినీ చూసి దేవతలా ఆరాధించలేదా? మేము కూడా పద్ధతైన పాత్రలోనే నటిస్తాం, పద్ధతిగా ఉంటేనే నటిస్తాం అని చెప్పి ఎందుకు వెనక్కి తగ్గట్లేదు మిగతా హీరోయిన్స్ అందరూ? అమ్మాయిల్ని సినిమాల్లో అసభ్యంగా చూపించేస్తున్నారు అని చూసే వాళ్ళకే బోల్డంత బాధేసిస్తుంటే చేసే వాళ్ళకి ఆ బాధ ఉండదా? చేసే వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదా? వాళ్ళెందుకు అలాంటి బట్టల్లోనూ అలాంటి అసభ్యకరమైన సన్నివేశాల్లోనూ నటిస్తున్నారు? ఇలా చేయకపోతే చంపేస్తామని ఎవరు కూడా తుపాకీ తల మీద పెట్టయితే చేపించుకోరు కదా. పూర్తి అంగీకారంతో అగ్రిమెంట్ రాపించుకుని చేపిస్తారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందే, మార్పు రావాల్సిందే దర్శకుల్లోనూ చూసే ప్రేక్షకుల్లోనూ కాదు, చేసే వాళ్ళలో. మేం చెయ్యం, ఇలా అయితే మేం చెయ్యం అని ఆడవాళ్ళందరూ ఒక్క తాటి మీదకి వచ్చి నిలబడితే ఏం చేస్తారు? ఎవ్వరు ఏం చేయలేరు. అందుకని ఆడవాళ్ళని తక్కువ చేసి చూపిస్తున్నారు అన్న వాళ్ళందరూ కూడా అలా చేస్తున్న వాళ్ళలో మార్పు రావాలని ట్రై చేయండి. వాళ్ళని మార్చండి, తప్పకుండా అందరూ మారుతారు. అలానే బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన సాంగ్ గురించి కూడా ఈ అమ్మాయి తన నిరసనను వ్యక్తం చేసింది. ఇది మాత్రం పూర్తిగా అవగాహన రాహిత్యమే. ఒక నెగిటివ్ ఇంటెన్షన్ తో ఆ పాటను చూస్తే అలాగే అనిపించింది, కానీ అందులో తోకోవాల్సినంత నెగిటివ్ అయితే ఏం లేదు. రాజమౌళి ప్రతి విషయాన్ని కూడా చాలా డీటెయిల్ గా చెప్పుకుంటూ వచ్చారు ఈ పాటకి సంబంధించి, వాళ్ళిద్దరి మధ్యన రొమాన్స్ కి సంబంధించి. దాన్ని అర్థం చేసుకోవడంలో కాస్త ఇమెచ్యూరిటీ ఇలాంటి కామెంట్ చేయడానికి అవకాశం కల్పిస్తా ఉంది. అలానే అన్నపూర్ణ తెలుగు సినిమాలో కామెడీ గురించి కూడా మంచి కామెంట్ చేశారు. దీనికి మాత్రం నేను సమర్థిస్తాను. ఒకరిని కొట్టడం, ఎగతాళి చేయటం ఇదే కామెడీ కాదు. ప్రస్తుతం తెలుగు
సినిమాలో కామెడీ అంటే వెర్రి, చాలా వరకు ఎగతాళి. ఇదైతే ఆరోగ్యకరమైన వాతావరణం కాదు, ఇందులో మార్పు రావాల్సిందే. ఇవి కాకుండా ఆమె పబ్లిక్ లో మాట్లాడేప్పుడు ఆలీ వ్యవహారాన్ని గురించి కొన్ని కామెంట్స్ చేశారు. దాని గురించి అయితే నేను ఏ విధమైన కామెంట్ చేయను, అది ఆవిడ అభిప్రాయం. ఆవిడకి అలా మాట్లాడే హక్కు ఉంది, సో నో కామెంట్స్. అలానే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంఎస్ గారిని పద్దపద్దాకా కొడుతూ ఉండటానికి సంబంధించి ఆమె అబ్జెక్ట్ చేశారు. ఇది కూడా ఇమ్మెచ్యూర్ థింకింగే. ఎందుకంటే సినిమా చూసేప్పుడు పాత్రల వరకే చూడాలి. పాత్రలు పోషించిన నటుల వయసుల్ని లెక్కలోకి తీసుకుంటే సినిమాని ఎలా ఎంజాయ్ చేస్తారు? మొత్తంగా ఆవిడ ఒపీనియన్ విన్న తర్వాత నేను చెప్పేది ఒకటే, మీ ఆవేశంలో కొంత నిజాయితీ ఉంది, దాన్ని చల్లారనివ్వకండి. అలానే తెలుగు సినిమాకి సంబంధించి మీ ఆలోచనల్లో కొంత అవగాహన పెరగాల్సి ఉంది. ఇంకా అవగాహన పెంచుకోండి, మీ ఆవేశానికి ఒక అర్థాన్ని ఇవ్వండి. ఒక్క వీడియోతోనే మీరు కోరుకుంటున్న మార్పు అయితే ఎప్పటికీ రాదు. నిజంగా మీరు తెలుగు సినిమాని ప్రేమిస్తే, తెలుగు సినిమాలో మార్పును చూడాలి అనుకుంటే ఆవేశపడిపోవడం కాకుండా ఏదైనా చేయడానికి ప్రయత్నించండి. ఇది నా సజెషన్. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.